నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతం మనతో పాటు కరీంనగర్ కార్పొరేటర్ జయశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే కన్నరాని గ్యారంటీలు అని చెప్పేసి ఇక్కడైతే ధర్నా చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే గ్యారంటీలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిందో ఆ గ్యారంటీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళైతే ధర్నా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బడ్జెట్ నిల్లు ఉంది కాబట్టి అందులో 7 నెలల్లో మా కొత్త ప్రభుత్వం కాబట్టి ఇంకా చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. మరి మీరు దానికి ఎంతకాలం అండి ఎదురు చూసుడు? ఎలక్షన్స్ ముందు తాయిలాలు చూపించినట్టుగా మహిళలకి ఇట్లాంటి ఆశ కల్పించారు. గత ప్రభుత్వం ఇట్లాంటి అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిందని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పి గత ప్రభుత్వాన్ని బొందబెట్టి మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమైనా న్యాయం చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ నమ్మి ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నుకున్నాక ఇన్ని నెలలైనాక కూడా మళ్ళీ ఇప్పుడు తీరా ఏరు దాటేదాకా ఓ మాట, ఏరు దాటినాక ఏదో ఓడమల్లన్న అని అన్నట్టు ఇప్పుడు వాళ్ళు తీరా అధికారంలోకి వచ్చినాక బడ్జెట్ లేదని చెప్పడం అది చాలా కరెక్ట్ అయిన విషయం కాదు. సో మహిళలందరూ కూడా చాలా నిర్లిప్తంగా ఉన్నారు. అప్పుడే 9 నెలలు 8-9 నెలలు తిరగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా అపనమ్మకంతో ఉన్నారు. మేము దీనిక నమ్మి ఓటేసిందని చెప్పేసి ఇప్పుడు మహిళల పరిస్థితి ఉంది. ఎలాగైనా కానీ మాకు ఇచ్చిన ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో వాటి కోసం ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో తక్షణమే అవన్నీ కూడా ఆ హామీలన్నీ అమలు చేయాలని మేము కోరుతున్నాం. బడ్జెట్ లేదు, ఇది లేదు, అది లేదని కాకలెక్కలు చెప్పడానికి మాత్రం వీలు లేదు. దీన్ని మేము అట్లా బడ్జెట్ లేదని చెప్తే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. వాళ్ళు ప్రజా పరిపాలన అంటున్నారు. దీన్ని మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజా పరిపాలన ఏం చేస్తున్నాండి? ఒక్కటి ఇప్పుడు వాళ్ళ హామీలలో మహా అయితే మాట వరుసకి ఒక్క హామీ ఏది ఉచిత బస్సు, అది ఒక్కటి అది చేసిండ్రు. ఆ ఉచిత బస్సు కూడా అది ఎవరికి కూడా సంతృప్తి లేదు. ప్రతి మహిళ దాని గురించి మేము ఊర్లలోకి ఎక్కడ పోయినా కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎందుకు మేము రోజా ఎటు పోము, ఎందుకు ఆ ఉచిత బస్సు పెట్టి మొత్తం కొట్లాటలు పెడుతున్నారు. అసలు మహిళలకు ఒక గౌరవం అంటూ ఉండేది. అది వరకు బస్సులో ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళు లేచి సీట్ ఇచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా లేదు. మీరు ఫ్రీ బస్సే కదా మీరేంది అని చెప్పేసి వాళ్ళు కూర్చొని మహిళల్ని ఒక రకంగా చూసే పరిస్థితి. ఆ కండక్టర్స్ అయినా డ్రైవర్స్ అయినా ఎవరైనా ఒక మహిళల్ని మీరు ఫ్రీగా ప్రయాణిస్తున్నా అని ఒక చీప్గా చూసే పరిస్థితి ఏర్పడింది తప్ప ఆ ఉచిత బస్సుతోటి ఒరిగింది అయితే ఏం లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి అయినా కూడా వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏవైతే నెరవేర్చని పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ ధర్నా వల్ల నెరవేరుస్తారన్న నమ్మకం ఉందా? ఏంటి పరిస్థితి? ఈ ధర్నా వల్ల ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ సమస్యల పట్ల పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మహిళా మోర్చా అసలు ఊరుకునే ప్రశ్నే లేదు. ఈ ధర్నాని ఇంకా మేము ఉధృతం చేసి ఇంకా ప్రతి జిల్లా వైజ్గా మండలాల వైజ్గా అన్ని చోట్ల మా ధర్నాని ఉధృతం చేసి ఇంకా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ప్రజలకు కావాల్సిన పథకాలను తక్షణమే అందేలా మేము ప్రెషర్ పెడతామని చెప్పి. మహిళలకు సేఫ్టీ ఉందంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది అది కదా, మేము మహిళలకు సేఫ్టీ తీసుకొస్తాం. గత ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన విమర్శలు కూడా అవే కదా, మీరు చేయలేకపోతున్నారు మేము చేసి చూపిస్తామని. మహిళలకు సేఫ్టీ ఉంది, అప్పుడు అసలు భద్రత ఉందా? మహిళలకు అసలు భద్రత లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి చోట ప్రతిరోజు ప్రతి పూట ఎక్కడో ఒక్కొక్క చోట అఘాయిత్యం జరుగుతూనే ఉన్నది. ఇంకా డ్రగ్స్ ఇవన్నీ బయట పడుతూనే ఉన్నాయి. ఏదైతే దీనికోసం ఉక్కుపాదం మోపి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అమలుపరచాలి. షీ టీమ్స్ అని ఉన్నాయి కానీ పేరుకి ఆ షీ టీమ్స్లో ఎక్కడ కూడా మహిళా పోలీస్ సిబ్బంది లేరు. కాబట్టి మహిళకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి కూడా ఆ స్టేషన్లు నామమాత్రానికే అలంకార ప్రాయానికే తప్ప ఏ విధంగా కూడా పనిచేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు చూస్తూ ఉంటే ఏంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకేదో భద్రత కల్పిస్తుంది, మాకేదో మంచి చేస్తుంది అనుకుంటే ఇట్లా అయిపోతుందని ఇప్పటికే పూర్తి ప్రజల లోపల అందరి లోపల అపనమ్మకం ఏర్పడింది. ఈ అఘాయిత్యాలు మాత్రం అయితే దారుణం. రోజుకొక చోట వినలేకపోతున్నాం. అసలు ఏమైపోతుంది? ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నది? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత అన్యాయంగా పసిపిల్లల మీద కూడా ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతాం. మరి ఇమ్మీడియట్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పుడైతే మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలన్న దీని మీద ఉన్నారు లేకపోతే? ఖచ్చితంగా నెరవేర్చాలనే దిశలోనే మేము ఈరోజు ఇక్కడ ఇందిరా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మరి వీళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటుంది, దీని మీద నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.